సో హాయ్ అవర్స్, వెల్కమ్ టు అండర్ టీవీ. నేను మీ వంశీ. సో ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, కోర్టు. ఆ మూవీని న్యాచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆ మూవీలో క్యారెక్టర్ చేస్తున్న రోషన్ నాని తన యాక్టింగ్ మెచ్చి ఆ క్యారెక్టర్ ట్రైలర్ చూసి ఒక్కసారిగా ఏడ్ చేశారు సార్. సో సినిమా అంతగా ఎందుకు కనెక్ట్ అయ్యారు నాని గారు? ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? ఎమోషనల్ ఎందుకు అయ్యారు అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఆ రోషన్ అనే అబ్బాయి నాని చిన్నప్పుడు క్యారెక్టర్ కానీ కొంతమంది హీరోలు చిన్నప్పుడు క్యారెక్టర్లుగా ఆ హీరోగా అదే చేయడం జరిగింది. ఇప్పుడు ఈవెన్ సలార్లు కూడా ఆయన సుకుమారన్, పృథ్వీ సుకుమారన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఆయన చేశాడు. అలాగే కొన్ని పాత్రలు చేయడం జరిగింది. సో ఆయన ఒక్కసారి ఒక యంగ్ అంటే ఒక యుక్త వయసులో ఉన్న కుర్రాడు స్టోరీగా చూసి ఇందాక ట్రైలర్ కూడా చూశాను. శివాజీ గారు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది. రోషిని గారు శివాజీ గారి భార్యగా చేసినట్టున్నారు. మంచి పాత్ర. రోషిని గారు కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. ఏది మనకి బాహుబలిలో ప్రభాస్కి శివుడు తల్లిగా చేసినవాడు. సో ఇక్కడ మెయిన్ రీడ్ ఏంటంటే ప్రియదర్శికి నాకు తెలిసి బలగం తర్వాత ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది. ఎందుకంటే నాకు సినిమాలో నాకు సన్నివేశం అర్థమైంది ఏంటంటే హీరో రోషన్గా ఉన్న యువకుడు యుక్త వయసులో ఉంటాడు. జస్ట్ అప్పుడే మేజర్ అయిన యువకుడు ఒక మైనర్ అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ మైనర్ అమ్మాయి ఒక డబ్బున్నోడు పిల్ల. సో జనరల్గా తల్లిదండ్రులకి ఎవరైనా అంతే, ఇప్పుడు తప్పు పడ్డానికి లేదు. మనమైనా మన పిల్ల వేరే వాడిని ఎవరైనా ఇష్టపడుతుందంటే ముందు తిడతాము, కాలేజీలు తిరగొడతాం, ఇంట్లో కూర్చోబెడతా అంటాము, ఇలాగా అంటాం. సో అక్కడ డబ్బున్నవాడు కాబట్టి ఇప్పుడు సొసైటీలో పరువు హత్యలు ఎక్కువగా చూస్తున్నాం, కామన్ అయిపోయి. సో ఇటువంటి నేపథ్యంలో మేబీ ఆ తండ్రి ఆ పేదింటి కుర్రోడిని ఇరికించాలని చూడడమో, లేదంటే ఈ పిల్లని ఆడికి మరిపించేలా చేయడమో, దూరం చేయడానికి కాన్సెప్ట్. సో ఏవేవి ఉన్నాయనేది శివాజీ తరపున లాయర్ కూడా పవర్ఫుల్ రైటర్ అండ్ కమ్ ఆర్టిస్ట్ ఎవరు, హర్షవర్ధన్, పెద్దింటి వాళ్ళ తరపున ఉండే లాయర్. ఇకపోతే ఈ పేదింటి తరపున లాయరు సాయి కుమార్గా యాక్ట్ చేశారు. సాయి కుమార్ గారు అంటే రేపు 21కి ఎప్పుడు రిలీజ్ ఉన్నట్టుంది. సాయి కుమార్ గారు కూడా మంచి వాయిస్ క్యారెక్టర్. అయితే సాయి కుమార్ గారికి కొంత ఆ పెద్దల నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల ఆయన తప్పుకుంటే అప్పుడు ఇంకెవరు పిల్లాడి నుంచి ఏం లేదు సార్, పాపం అబ్బాయి తప్పే లేదు సార్, ఫోక్సో చట్టం కింద ఇరికించే ఇది వేస్తారు. అదే అన్నారు కదా సార్, రియల్గా అమ్మాయి వచ్చి ఒప్పుకొని నేను నా సొంతంగా చేసినా కూడా ఎవరు కాపాడలేడు ట్రైలర్లో చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎవరు శ్రీనివాస్ గారు, వడ్లమాన్ శ్రీనివాస్ గారు డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, ఏందయ్యా పగతో పెట్టారా కేసులో, నిజంగా పెట్టిన తప్పు చేశారా, కసితో పెట్టారా అన్నట్టు అడుగుతారు. మరి అంటే ఆ వయసుడికి ఫోక్సోకి ఇప్పుడు మొన్న జానీ మాస్టర్కి ఏం చేశారు, ఆయన కోసం ఎంత బ్యాడ్ చేయాలంటే ఆ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసేసి బెయిల్ మీద సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? అంతకన్నా మర్డర్లు చేసిన వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆయన నేను తప్పు ఒప్పుకున్నా అని చెప్పి సిగ్గుతో అలా తలదించుకున్నా కూడా ఇంకా బెయిలు గీలు ఆయన అన్నీ చేశారే. అంటే నిజమే తప్పు చేశాడు, అంతగా అంటే ఎవరో కావాలని చేస్తున్నారు. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినిమాలో అయితే ఫోక్సో చట్టం కింద అయితే ఇంకా 14 ఏళ్ళు యావజ్జీవం ఇంకా అవుతుంది, ఇంక మీ కుర్రోడు భవిష్యత్తు లాంటి. అలాంటి టైంలో ఈ జూనియర్ లాయర్గా ఉన్నవాడు సీనియర్ లాయర్తో పోటీకి వెళ్తారు. సార్ ఈ ఒక్క పాయింట్ మాట్లాడితే నువ్వు ఎక్కువ మాట్లాడుకు వద్దని ఈ సొంతంగా వెళ్ళాడు, మొత్తానికి గెలిపిస్తాడు ఏదో అనుకుంటా. సో అయితే ఈ కుర్రోడు చాలా బాగా చేశాడు అనిపిస్తుంది. ఆ ట్రైలర్లో కూడా చూస్తే వాడిని హింసించడం ఇవన్నీ చూసి నేను అనుకున్నా ఈ కుర్రోడు ఎక్కడ చూశాను. తర్వాత ఆడియో ఫంక్షన్ చూసేసరికి ఆ కుర్రోడు మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న మీతో ఒక్కసారి చేశాను, నాకు అప్పుడే మీరు ఎంత ఛాన్స్ ఇచ్చారని మాట్లాడలేకపోతున్నాను, భయమో ఎమోషనల్. అప్పుడు నాని గారు కూడా పట్టుకోవడం కొద్దిగా ఎమోషనల్ అయినట్టున్నారు. అంటే ఇండస్ట్రీలో చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు, కానీ కొంతమందికి కొన్ని రకాలుగా చూసినప్పుడు ఆ బాండింగు ఆ ఎఫెక్షన్ వేరుంటుంది, ఎమోషనల్ అయిపోతారు ఎందుకో. ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు, ఆయనకి ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, అలాగని ఎవరు శత్రువులు అందరితో. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే హీరోగా తప్పుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా వచ్చాడో ప్రతి సినిమా ఆయన లేని సినిమా లేదు కదా సార్. అలాంటి అసలు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇప్పుడు మర్చిపోయాం మనం, ఎక్కడో కనిపిస్తున్నాడు ఆయన ప్రకాష్ రాజ్ కదా. ఇప్పుడు రావు రమేష్, జగత్ బాబు గారు, సాయి కుమార్ గారు, సీనియర్ నరేష్ గారు, రాజన్ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఇంకా ప్రకాష్ రాజ్ వీళ్ళంతా మర్చిపోయాం ఆల్మోస్ట్. సో అలాంటి వాడికి కూడా మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అర్జున్ చెప్తాడు. ఆయనకి ఎప్పుడు కనెక్ట్ అయిందో, హనుమాన్ జంక్షన్ సినిమాకి ఏదో కనెక్ట్ అయిందంటే ఇద్దరు ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆయన ఇంట్లో కార్యక్రమం ఈయన ఉంటాడంటే, ఈయన ఇంట్లో కార్యక్రమం ఆయన ఉంటాడంటే, లైక్ ప్రభాస్ గోపిచంద్ లాగా.
అంతే కదా మరి సార్ అంతే కదా. మూవీ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు మొన్న ప్రభాస్ గారు అన్స్టాపుల్కి వచ్చినప్పుడు గోపిచందే వచ్చారు. అసలు ఒరే అనుకునేంత చనువు, అంతగా మించి సార్ మీరు అన్నట్టు అంతకు మించి కూడా. అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నా ఇదే ప్రభాస్కి రామ్ చరణ్కి కూడా ఒరే అనుకునేంత చనువు ఉంది. మళ్ళీ రామ్ చరణ్కి ఎన్టీఆర్కి మళ్ళీ ఒరే అనుకున్నంత చనువు ఉంది, కానీ మళ్ళీ ఎన్టీఆర్కి ప్రభాస్కి మళ్ళీ అంత చనువు అంత లేదు అసలు లేదు. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ర్యాప్ కనెక్టివిటీ అట్లా ఉంటుంది. సో అట్లా ఒక్కొక్కరికి ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆ ఫ్రెండ్షిప్ ఉండడం అనేది. అలాగే ఇక్కడ ఆ కుర్రోడు చూస్తే ఎందుకో తన తమ్ముడులాగా ఈయనకు కూడా తన సొంత అన్న లాంటి ఫీలింగ్, భయం ఇది అవడం. అయితే ఇక్కడ నాని కూడా ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటే ఈ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా హిట్ 3 కూడా చూడకండి. హిట్ 3 కూడా ప్రొడ్యూసింగ్ ఆయన సమర్పణ. అవును, హిట్ 1 కూడా సార్ 1-2 కూడా ఆయన. ఓకే. సో ఆ హిట్కి కూడా శైలేష్ కోలను అది ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంటే ఇది నచ్చకపోతే అది చూడొద్దు అన్నారంటే ఒకటి దీని మీద, దీని స్క్రిప్ట్ మీద. ఇలాంటివి ఏంటంటే కోర్టు, సినిమా పేరే కోర్టు. అంటే కోర్టులో ఆ సన్నివేశాలు ఒకప్పుడు 80s లో వచ్చిన సినిమాలు కోర్టు సన్నివేశాలు చాలా బాగుండేవి. ఈవెన్ ఠాగూర్లో కూడా క్లైమాక్స్ కోర్టు సన్నివేశం చాలా హైలైట్. సో టెంపరు అసలు పూరి జగన్నాథ్ ఏం అంటే ఇంకా వాళ్ళకి ఏ కేసులు బనాయించలేమనే టైంలో అందులో నేను ఒకటి నుంచి పేసుకోవడం అనేది హైలైట్. క్లైమాక్స్ అనేది సినిమాకి ఎంత ఆయువు పట్టు అనేది మరొకసారి చూపించారు. కోర్టు సినిమా కూడా కోర్టు సన్నివేశమే క్లైమాక్స్. ఆ పిల్లడు ఎలా ఇదయ్యాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడు. ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లడు ఒక గొప్పింటి పిల్లని ఇష్టపడితే దాంట్లో అంటే ఈ కొంతమంది ఆస్తి కోసం పిల్లని మోసం చేసిన ఎదవులు కూడా ఉన్నారు, లేకపోలేదు. బట్ ఆ కోణంలో చూసినప్పుడు తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటుందంటే ఈ వయసులో వాళ్ళ కామమే మీకు తెలియదమ్మా, కొంత వయసు వచ్చాక అర్థమవుద్ది, వద్దమ్మా అని చెప్తారు. వెనకపోయేసరికి ఏం చేస్తారు, అటు నుంచి నరుక్కొస్తారు. అది ఏ తల్లిదండ్రులు చేసేనే. సో దీనిలో అది కూడా చూపించబోతున్నారంట. చూద్దాం మరి దర్శకుడు ప్రతిభ ఎలా ఉండబోతుంది, అలాగే నాని గారు ప్రొడ్యూసర్గా ఆ ప్రొడక్షన్ ఎంత బాగా చేశారనేది కాదు. సో ఇలాంటి సినిమా ఒకటే ముందు వచ్చింది కదా సార్, సూర్య గారు కోర్ట్. అది భర్తని చంపేస్తే అది కూడా అది అసలు జై భీమా అది ఎక్సలెంట్. అది అసలు కూడా చాలా బాగుంటుంది. అది లాస్ట్ కి అమ్మాయి వర్షంలో కొంచెం గట్టిగా ఏడుస్తుంది. సో అది కూడా సేమ్ ఇలాగే అసలు అవార్డు రావాల్సిన సినిమా కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. పుష్పకి వచ్చింది కానీ అతనికి రావాలన్నారు. అలా అని లేదు, ఒక్కొక్క పరిస్థితి బట్టి. సో ఇది కూడా అలాంటి స్థాయి సినిమా అవుతుందనే ఎక్స్పెక్టేషన్ ఉంది. చూద్దాం, రావాలి. ఈ మధ్యకాలంలో అటువంటి సినిమాలు కూడా రావట్లేదు. కోర్టుకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవి, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్, మంచి డైలాగ్స్తో స్క్రిప్ట్ నడిపించేవి ఈ మధ్యకాలంలో రావట్లేదు. వస్తే బాగుంటుంది. పాన్ ఇండియా ఎక్కువైపోయాయి సార్. పాన్ ఇండియా ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయాయంటే కమర్షియల్ ఎంత పాటు థ్రిల్లర్లు, సస్పెన్స్లు ఇవే వస్తున్నాయి, దెయ్యాలువి, హర్రర్ వస్తున్నాయి. కానీ ఇట్లా కోర్టువి ఈ మాటతో ఎలా ఛేదించగలిగాడు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ మరి వకీల్ సాబ్ కూడా ఆల్మోస్ట్ అమ్మాయి ఈరోజు ఉమేష్ డే సార్. సో మగువా ఆ పాట ఇంకా వినిపిస్తూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.